హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. సెంటిమెంట్ అని వాడుకున్నాడు, నిధులే ఇవ్వలేదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో పర్యటించారు. ఈ నేపథ్యంలో తను మాట్లాడుతూ సిద్దిపేట్, గజ్వేల్, సిరిసిల్ల వరకే కేసీఆర్ సర్కార్ అభివృద్ధి అంకితమైంది అంటూ కూడా తను పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఇక్కడి నుంచి ప్రచారం చేశారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే రాష్ట్రంలో సాగు పెరిగింది అంటూ కూడా తను పేర్కొన్నారు. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ కూడా తను తెలిపారు. స్వరాష్ట్ర ఆంక్షలను సోనియా గాంధీ నెరవేర్చారు అంటూ కూడా తను తెలిపారు. బహుజన రాజ్యానికి పునాది వేసిన నేల ఇది అంటూ, మరియు కిరికిరి చేసేటోళ్లను సర్పంచులుగా ఎన్నుకోవద్దు అంటూ కూడా హుస్నాబాద్ ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతం సెంటిమెంట్ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాడు. కానీ ఈ ప్రాంతానికి నిధులు మాత్రం తీసుకురాలేదు. రాజకీయంగా లబ్ధి పొందడానికి సెంటిమెంట్ కొరకు హుస్నాబాద్ ను ఉపయోగించుకొని నిధులు మాత్రం ఇవ్వలేదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్ కు రండి అంటూ కూడా ఇక్కడ ప్రధాని మోదీని మరియు ఇక్కడ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీని కూడా పిలిచినట్టు తెలుస్తుంది. సో ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, ఎలివేటెడ్ కారిడార్, మెట్రో విస్తరణకు సహకరించాలని వినతి అందించారు. వికసిత్ భారత్ కు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 అంటూ తెలిపారు. డాక్యుమెంట్ లక్ష్యాలను వివరించిన రేవంత్ రెడ్డి హిందూ దేవులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు బీజేపీ బగ్గుమంటుంది. సో చూద్దాం. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు, నా రక్తం మరుగుతోంది అంటూ కూడా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులు అంటూ కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. కాంగ్రెస్ నరనరాల్లోనూ హిందూ ద్వేషం అంటూ కూడా ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఇక్కడ నా వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ కూడా నార్త్ ఇండియాలో పాపులర్ చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ నేతలు అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్ల పాటు కూడా అధికారం మాదే అంటూ కూడా తను పేర్కొన్నారు. ఇంటింటికి ఇన్సూరెన్స్, ఆడబిడ్డ పుడితే 5,000, ఇల్లు కట్టుకుంటే 21,000 ఇస్తామంటూ తెలంగాణలో పంచాయతీ పోరు హీట్ ఎక్కుతున్న నేపథ్యంలో ఒక్కో అభ్యర్థి హామీలతో హామీల వర్షాలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడబిడ్డ పుడితే 5,000 ఇస్తాం, ఇల్లు కట్టుకుంటే 21,000 ఇస్తామంటూ కూడా వాళ్ళు హామీలు ఇస్తున్నారు. సిలిండర్లు ఇస్తాం, అంబులెన్సులు తెస్తామంటూ మరియు ఏకగ్రీవం కోసం సర్పంచ్ అభ్యర్థుల పోటాపోటీ హామీలు, బాండ్ పేపర్ రాసి మరి ప్రమాణం చేస్తున్న ఆశావాహులు, వేలం నిర్వహిస్తున్న గ్రామ అభివృద్ధి కమిటీలు, 1,00,000 నుంచి కోటికి చేరిన పాటలు, ఆసక్తిగా మారిన పల్లెపోరు, హామీలు ఇచ్చే ముందు జాగ్రత్త అంటున్న తాజా మాజీలు. ఇప్పటికే తాజా మాజీల రిపోర్ట్ చూసుకున్నట్టయితే రీసెంట్ గా ఒక సర్వేలో తెలిసింది, తాజా మాజీలు వాళ్ళ హామీలను నెరవేర్చలేక, పైనుంచి ఒత్తిడులు తట్టుకోలేక 60 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో వాళ్ళు హామీలు ఇచ్చే ముందు జాగ్రత్త అంటూ కూడా జాగ్రత్తలు చెబుతున్నారు. 2028 లో అధికారమే లక్ష్యం అంటూ కూడా ఇక్కడ బీజేపీ అధికారులు ఆ దిశగా కసరత్తు చేయండి అంటూ కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు జాతీయ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. కలిసి కట్టుగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు. సో వ్యక్తిగత అజెండాలు పార్టీకి నష్టం చేస్తాయని హెచ్చరించారు. కొత్త జిల్లా అధ్యక్షులు కార్యాలయాలకే పరిమితం కావద్దు అంటూ కూడా కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ లైన్ దాటి ప్రవర్తించే నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. రేవంత్ నిర్ణయాలతో తెలంగాణకు ముప్పు అంటూ కూడా ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు, హిల్ట్ పాలసీ వెనుక భారీ భూదందా జరుగుతుంది, హెచ్ఎండిఏ మార్పులపై ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది అంటూ కూడా తను పేర్కొన్నారు. ఊరు ఒక్కటే, రాష్ట్రాలు రెండు, రెండేసి రేషన్ కార్డులు, రెండేసి రేషన్ షాపులు, రెండేసి పాఠశాలలు, 2 చొప్పున సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఒకే ప్రాంతం నుంచి 2 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో 14 గ్రామాల్లో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. 35 ఏళ్లుగా కొలిక్కిరాని సమస్య. ఇక్కడ చూసుకున్నట్టయితే మూగ బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.